హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ఎం గోల్డెన్ సిటీ బొమ్మూరు రాజమండ్రిలో వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అవుట్ సేల్కి అయితే వచ్చిందండి. దీని సైజ్ వచ్చేసి 30x50 అడుగుల లోతు అయితే ఉంటుందండి. 167 గజాల్లో కట్టిన 2 BHK వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 1500 అడుగులు అయితే వస్తుంది. 167 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది ఎలివేషన్ అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. 40 ఫీట్ రోడ్స్ అండి అన్నీ కూడా. కార్ అయితే బయట పార్క్ చేసుకోవాలండి దీనికి. ఇది కళా గేట్ అండి. గేట్ తీసుకుని లోనికి వెళ్దాం. ఇది సిట్అవుట్ ఏరియా అండి. ఇదంతా కూడా 10x11.5 సైజులో ఉంటుందండి సిట్అవుట్ ఏరియా వచ్చి. సిట్అవుట్లో ఒక ఆర్చ్ కూడా తీసుకున్నారండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఆర్చ్. పైకి స్టెప్స్ అండి. బిల్డింగ్ చుట్టూ అయితే కూడా సందు అయితే తీసుకున్నారు. సిట్అవుట్ ఏరియాలో డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇది నార్త్ వైపు ఇచ్చిన సందు అండి. ఇది నార్త్ వైపు ఇచ్చిన సందు 2.5 అడుగులు అయితే ఉంటుంది. ఇది సందు అంతా టైల్స్తో తీసుకున్నారండి. సిట్అవుట్ ఏరియాలో పెయింట్ వర్క్ అయితే చేయించారు, ఆర్టిస్ట్ వేశారండి. ఇది చాలా న్యాచురల్గా ఉంది, హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఇది సిట్అవుట్ వర్క్. డిఫరెంట్గా అయితే ఉందండి. ఎదర్ టేక్ డోర్ అండి ఇది. కంబైన్ విండో అయితే తీసుకున్నారు. ఫ్రంట్ మొత్తం అంతా కూడా మీకు పాలిష్ అయితే వర్క్ చేసి ఇస్తారండి. ఇదంతా కూడా 90% వర్క్ అయితే ఫినిష్ అయిపోయిందండి మొత్తం. ఏమైనా ఐడియల్స్ పెట్టుకుంటే రౌండ్ సర్కిల్తో ఒక డిజైన్ అయితే తీసుకున్నారు సిట్అవుట్లో. వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించారండి. ఇది చాలా బాగుంది వర్క్. ఇదంతా కూడా పాలిష్ వర్క్ అయితే వస్తుందండి. ఇది టేక్ డోర్ అండి. డోర్ తీసుకుని లోనికి వెళ్దాం. హాల్ అండి. డిజైన్ అయితే బాగుంది. ఫ్లోరింగ్కి వచ్చండి. 2x4 రెట్రిఫై టైల్స్ అయితే యూజ్ చేశారు హాల్ అంతా కూడా. ఇది సీలింగ్. ఈ హాల్ సైజ్ వచ్చేసి మీకు 23x10.5 సైజులో ఉంటుందండి హాలు. ఇదిగోండి, ఇదంతా కూడా హాలు. నార్త్ వైపు ఒక విండో తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, బాగా చేయించారు కలర్ కాంబినేషన్. ఇది మాస్టర్ బెడ్రూమ్, అది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అది టీవీ యూనిట్ అండి. అది కబోర్డ్ వర్క్ అయితే మొత్తం అంతా మీరే చేయించుకోవాలండి, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు. వితౌట్ కబోర్డ్ వర్క్స్తో అమ్ముతున్నారండి హౌస్. నార్త్ వైపు ఒక డోర్ ఒకటి తీసుకున్నారండి. ఇది హాల్లో అయితే మంచి బ్యూటిఫుల్గా సీనరీ అయితే ఉందండి. ఇది బుద్ధుడి థీమ్తో తీసుకున్నారు. చుట్టూ గ్రీనరీ ఉందండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. హాల్లో రాగానే చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుందండి. ఇది ఎక్సలెంట్గా ఉందండి. ఈ థీమ్ వచ్చి బుద్ధుడి బొమ్మతో తీసుకున్నారు, చాలా బాగుంది. హాల్ అయితే బాగుందండి. మెయిన్ బోర్డ్ అండి అది. చాలా స్పేసెస్గా ఉందండి హాలు. సీలింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే చేయించారండి వర్క్ వచ్చి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మీకు 13x12.5 సైజులో ఉంటుందండి. ఇది సీలింగ్ వర్క్ చూడండి, చాలా బాగుంది. వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారండి దీనికి. అలాగే సౌత్ వైపు కూడా ఒక పెద్ద విండో ఇచ్చారండి. విండోస్ అన్నీ కూడా గ్రానైట్తో తీసుకున్నారు, చాలా బాగున్నాయి. ఈ వాల్ కూడా
పెయింటింగ్ వర్క్ అయితే చేయించారండి. హ్యాండ్ మేడ్ అండి, ఇదంతా ఆర్టిస్ట్ వేశారు, చాలా బాగుంది. సీలింగ్ కూడా చాలా బాగానే ఇచ్చారండి, కలర్ కాంబినేషన్. మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. దీని సైజ్ వచ్చేసి 4x6.5 సైజులో ఉంటుందండి ఇది. ఇక్కడ ఒక వెంటిలేటర్ ఇచ్చారు బాత్రూంలో. కమోడ్స్, ట్యాప్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ అయితే యూస్ చేసి ఇస్తారు మనకి. చిల్డ్రన్ బెడ్రూమ్లో చూద్దామండి ఒకసారి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. 13x10.5 సైజులో ఉంటుందండి ఈ బెడ్రూమ్ వచ్చి. సీలింగ్ కూడా సింపుల్గా తీసుకున్నారు. సౌత్ వైపు ఒక విండో కూడా ఇచ్చారండి ఇది. కబోర్డ్స్ అయితే చేయించలేదు, కబోర్డ్స్ అన్నీ కూడా మీరే చేయించుకోవాలి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు. ఇందులో ఈ వాల్ అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే చేయించారండి. హ్యాండ్ మేడ్ అండి, ఆర్టిస్ట్ వేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అందరూ అయితే వాల్ పేపర్స్ వేస్తారు, వీళ్ళైతే డిఫరెంట్గా ఉంటుందని ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ వర్క్ అండి ఇదంతా కూడా. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ముప్పై ఇంటూ 50 సైజులో 167 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ 2 BHK బిల్డింగ్ అండి ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. టైల్స్ అయితే బాగున్నాయండి, చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. కమోడ్స్, ట్యాప్లు ఇవన్నీ కూడా చేంజ్ అయితే ఇస్తారు. వేస్ట్ సామాన్లు వేసుకుంటే అటకైతే ఇచ్చారండి పైన. వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. కిచెన్లోకి అయితే వెళ్దాం. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇది. డైనింగ్ ఏరియా వచ్చే సైజ్ వచ్చేసి 10.5x8.5 సైజులో ఉంటుందండి. నార్త్లో ఒక విండో తీసుకున్నారు, అది పూజా మందిర్ అండి అది. ఈస్ట్ వైపు ఒక డోర్ కూడా తీసుకున్నారండి ఇది. డైనింగ్ ఏరియాలో సీలింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇదంతా కూడా కిచెన్ అండి ఇది. కిచెన్ సైజ్ వచ్చేసి మీకు 13x8.5 సైజులో ఉంటుందండి కిచెన్. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ అండి ఇది. ఫోర్ ఫీట్ అయితే టైల్స్తో తీసుకున్నారండి కిచెన్ అంతా కూడా. గ్రానైట్ ఇచ్చేసారు. ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు, ఇక స్టీల్ సింక్ ఇచ్చారండి ఇది. కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదు, కబోర్డ్ వర్క్ అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే చేయించుకోవాలండి ఇది. వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఇది ఈస్ట్ వైపు డోర్ అండి ఇది. ఈస్ట్ వైపు సందు వచ్చేసి మీకు 6 అడుగుల 9 అంగుళాలు ఉంటుందండి ఇది. అది కామన్ బాత్రూమ్. 6 అడుగుల 9 అంగుళాలు ఉంటుందండి ఈస్ట్ వైపు సందు వచ్చేసి మీకు. సబ్మెర్సిబుల్ పంప్ అండి అది. నార్త్ వైపు ఇచ్చిన సందు అండి, 2.5 అడుగులు అయితే ఉంటుంది ఇది. ఇదంతా కూడా వాష్ ఏరియా అండి ఇది. బిల్డింగ్ చుట్టూ కూడా సందు అయితే ఇచ్చేసారు. ఇప్పుడు మెట్లు అయితే చూద్దాం, పైకి వెళ్దామండి ఒకసారి. 30x50 సైజులో 167 గజాల్లో కట్టిన 2 BHK వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది. దీని రేట్ వచ్చేసి మీకు 56 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇంకా తగ్గిస్తారు, మాట్లాడుకోవచ్చు. కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి. 9x12 పిల్లర్స్తో మొత్తం కన్స్ట్రక్ట్ చేశారండి. 30x50 సైజులో 167 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అండి ఇది. వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి ఇది. వర్క్ అయితే చాలా బాగా చేయించారండి ఇది.
ఇంకొక 10% వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. 90% వర్క్ అయితే అయిపోయింది. 4-5 రోజుల్లో పని అంతా పూర్తి అయిపోతుందండి. ఇది 40 ఫీట్ రోడ్స్ అండి మొత్తం అంతా కూడా. ఫ్రంట్ కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి.